అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. అడవి బాపిరాజు గారి జాజిమల్లి నవల చదువుతున్నాను. బుచ్చి వెంకట్రావు ఆకాశపథంలో మహావేగంగా ఉత్తరానికి ఎగిరిపోతున్నాడు. నరసింహమూర్తి మాస్టర్ టెలిగ్రామ్ అందిన వెంటనే కారు మీద విమాన కార్యాలయానికి పోయి వెంకట్రావు ఢిల్లీకి టికెట్ కొనుక్కున్నాడు. ఆ మర్నాడు ఉదయమే విమానం అందుకొని ప్రయాణం సాగించాడు. కింద ఎన్ని పట్టణాలు, నదులు, కొండలు వెనక్కు పరుగెడుతున్నాయో. పొలాలు, అడవులు, జిల్లాలు, రాష్ట్రాలు వెనుకనే ఉండిపోయాయి. అలాగే తన బ్రతుకులో ఎన్నో కాంక్షలు, బాధలు, ఆనందాలు, సంఘటనలు వెనుకకు వెళ్ళినా అవన్నీ ప్రయాణ మార్గంలో ఉండనే ఉన్నాయి. అదే రీతి తన జీవితంలోని సంఘటనలు అలాగే ఆ వెనుక సంవత్సరాలలో ఉండిపోయాయో ఏమో. మనుష్యుడు వెనక్కు వెళ్ళటం నేర్చుకుంటే ఆ జీవితయానంలో మళ్ళీ ఆ సంఘటనలన్నీ సంభవిస్తాయా? తన తల్లిదండ్రులు వెనుకటి ప్రపంచాన్ని ప్రత్యక్షం చేస్తూనే ఉన్నారు కదా. తాను తన గ్రామంలో తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు చక్కని పెంకుటిల్లు కట్టించి ఇచ్చాడు. మామగారికి, చాలామంది చుట్టాలకు తన రొయ్యపప్పు, ఎండు చేపలు ఎగుమతి కంపెనీలో వాటాలు ఇచ్చాడు. తన కంపెనీలో వాటాలు గల వారందరి దగ్గర కొద్దో గొప్పో సొమ్ము నిల్వ ఉంది. ఆ వాటాదారులందరూ చిన్న చిన్న పెంకుటిల్లు కట్టుకున్నారు. కానీ వారందరూ ఇంకా పల్లీలే. ఇంకా పుట్టగోచీలు పెట్టుకొని తన చుట్టాలు, పెద్దలు, చిన్నలు అందరూ సముద్రం వేటకు వెడుతూనే ఉన్నారు. అలా పల్లీలు సముద్రం వేటకు వెళ్ళకపోతే తన కంపెనీ దివాలా తీసిందన్నమాటే. తన పల్లెవారిలో నుండి ఇంగ్లాండులో వలె ఉత్తములైన నావికులు తయారు కావాలి. చదువులు లేకపోవటం చేతనే కదా తన వాళ్ళని ప్రభుత్వం యుద్ధనౌకా నావికులుగా చేర్చుకొనకపోవటం. కులమత వైషమ్యపూరితమైన ఈ నికృష్ట జీవితానికంతటికు చదువు లేకపోవటమే కారణం. తన పద్మ చదువుకున్నది, చదువుకుంటుంది, తాను చదువుకుంటున్నాడు. ఈ పరీక్షలు చదువులో ముందుకు ప్రయాణం చేయించగల మజిలీల వంటివి. తన పద్మ BA పాస్ అవుతుంది. తాను తన పద్మ దేశాలు తిరుగుతారు. తన కంపెనీ బాగా ఏర్పాటు చేసి తాను తన పద్మ అమెరికాకో ఇంగ్లాండుకో పోయి అక్కడ చేపల విషయము, అందుకు సంబంధించిన సముద్ర జ్ఞానము, సముద్రయాన ప్రావీణ్యము అలవర్చుకొని రావాలి. అప్పుడే తన దేశానికి తానేదైనా సేవ చేయగలడు. తనకు ఉద్యోగాలు అవసరం లేదు. తన కంపెనీ మంచి లాభాలు తెస్తున్నది. తాను ఇదివరకు కంపెనీల వారి వలె పల్లెవారి దగ్గర అతి చౌకగా కొని అతి లాభంగా అమ్మటం లేదు. తాను అన్ని కంపెనీల కన్నా ఎక్కువ ఖరీదులకు కొంటున్నాడు. లాభసాటికి పరదేశాలకు ఎగుమతి చేస్తున్నాడు. చైనాకు, జపాన్కు, బర్మాకు, మలయాకు, సింహలానికి, జానాకు తన సరుకు రవాణా అవుతోంది. తాను ప్రభుత్వానికి లెక్కలన్నీ సరిగా చూపించి ఇవ్వవలసిన పన్ను సకాలంలో ఇస్తున్నాడు. తనకు రాజకీయాలు అనవసరం. ఏమిటి తనకి ఆలోచనలు? ఇలాంటి ఆలోచనలే తనకి మధ్య. వీనన్నింటికీ కారణాలు పద్దాలు. తనకు చిన్నతనం నుండి ఒక దేవకన్యలా దర్శనమిచ్చేది. ఆమెకు తగిన భర్త కావాలని తాను యుద్ధానికి పోయినాడు. యుద్ధం వారికి అన్నీ సప్లై చేసే కంపెనీల వారి విషయం అంతా చూసి తాను యుద్ధం నుంచి రాగానే రొయ్యపప్పు, ఎండు చేపల ఎగుమతి కంపెనీ పెట్టినది పద్దాలను లక్ష్మీదేవిని చేయటానికే. తన పద్దాలు సౌందర్యదేవత. తన పద్దాలు సంగీత సరస్వతి. తన పద్దాలు తన జీవితానికి ఆరాధ్యదేవి. ఏ తిక్క పుట్టిందో తనకు. మద్రాసు నగరంలో తన పద్దాలు వట్టి పల్లెపిల్ల అనిపించింది. తనతో పాటు తన పద్దాలు ముందుకు సాగి రావటం లేదనిపించింది. ఈ సినిమా తారలు, ఈ బీచి సుందరులు తన్నేదో మైకంలో ముంచారు. కాస్తైతే తన పద్దాలు తనకు దూరమైపోయి ఉండును. ఆమె గీతాదేవి, తాను వట్టి మరొకడు. ఆమె సంగీతం పాడుతూ ఆ సభలలో వేదికపైన కూర్చుని ఉంటే తనకు ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవతామూర్తిలా కనపడింది. తాను బజారుల వెంట వెడుతూ ఉంటే ఆమె రికార్డులు విన్నప్పుడు, రేడియోలో ఆమె పాట పాడినప్పుడు, దివ్యమైన ఆ గాంధర్వం విన్నప్పుడు తనకప్పుడు ఆమె వెలిగిపోయే శరీరంతో ఎదుట నిల్చున్నట్టే అయ్యేది. పద్దులు, సౌందర్యాల రాణి, దివ్య గాంధర్వాలు లోకాలను ఉప్పెనలుగా ముంచే గీతాదేవి. మూర్ఖుడైన తాను తన్నే మర్చిపోయే స్థితికి వచ్చాడా? తానట సినిమా కంపెనీ పెడతాడట. సుశీల మాత్రం సీతకొక చిలకల్లే తనదే. నరభరత పక్షులను కొన సాహసించాడట. ఎంత దౌర్భాగ్యము! ఏనాటికైనా పతితుడు కాబోయే పురుషునికి స్త్రీయే చేయి అందిస్తుంది.
స్త్రీ వట్టి బిడ్డల కన్నే పశువు అనుకున్న ప్రతి పురుషుడు కూపం నది వంటి పరమ దౌర్భాగ్య కూపంలో తూలిపోతాడు. విమానం హైదరాబాదులో ఆగి మళ్లీ బయలుదేరింది. నాగపురంలో ఆగింది. అతనికి ప్రయాణంలో పలకరించేవారే లేరు. ఆలోచనలే అతని తోటి యాత్రికులయ్యాయి. విమానం మహావేగంతో రెక్కలు చాచి వింధ్య పర్వతాలు దాటింది. పద్మావతి న్యూఢిల్లీలో దిగగానే ఎదుటకు వచ్చి బుచ్చి వెంకట్రావు నిల్చుని ఉన్నాడు. పద్మావతికి తక్కిన సర్వము మాయమైనది. ఠీవిగా రూపమెత్తిన దివ్యత్వంలా ఆమెకు బుచ్చి వెంకట్రావు కనిపించినాడు. రైలులో ప్రయాణం చేసిన తోటి మహిళలు ఒక దేవికి నమస్కారం చేసినట్లు పద్మావతికి నమస్కరించి ఆమెను కౌగలించుకొని కరస్పర్శ చేసి ఢిల్లీ నుండి వెళ్ళబోయే ముందు తమ తమ ఇండ్లకు ఆమెను రమ్మని ఆహ్వానించారు. పద్మావతి సర్వము మర్చిపోయింది. వారేమంటున్నారో ఆమెకు వినబడలేదు. ఏదో చిరునవ్వు, ఏదో నిర్వచింపరాని ఆనందం. ఇంతట్లో ఆమెకు చటుక్కున జ్ఞప్తికి వచ్చి ఆ స్నేహితురాండ్లకు బుచ్చి వెంకట్రావును కళ్ళతో చూసి సిగ్గుతో వారే నన్ను కలుసుకోవటానికి విమానం మీద ఢిల్లీ వచ్చారు అని చెప్పింది. వారు అతనికి నమస్కరించారు. అతడు సిగ్గుపడుతూ వారికి ప్రతి నమస్కరించాడు. ఎవరి మగవారు వారి కడకు వచ్చారు. మగవారిని ఒకరినొకరు ఆడవారే పరిచయం చేశారు. ఒకరికొకరు నమస్కరించుకున్నారు. అందరూ ఒకరి దగ్గర ఒకరు సెలవు పుచ్చుకొని మళ్ళీ కలుసుకుందామని ఎవరి దారిన వారు వెళ్ళిపోయినారు. ఆమె ఏర్పాటు చేసుకున్న వారింటికి గాక బుచ్చి వెంకట్రావు తాను ఏర్పాటు చేసిన హోటల్కు పోదామన్నాడు. నరసింహమూర్తి మాస్టర్కు తన బిడ్డలిద్దరూ ఈ విధంగా కలుసుకోవటం వైకుంఠం అబ్బినట్లయింది. సర్వపవిత్ర క్షేత్రాలు ఒకసారిగా దర్శించినట్లు అతని ఆత్మ పొంగిపోయినది. నరసింహమూర్తి మాస్టర్ జీవితం సంగీతమయం. విశ్వమే గాంధర్వంలో నుంచి ఉద్భవించిందని అతని నమ్మకం. అతడు కలలు కన్న పరమ సంగీతమూర్తి తన శిష్యురాలైన ఈ కైవర్తక బాలియై ఉద్భవించింది. అతడు ధనం కోసం ఆది నుంచి ఈ కుటుంబాన్ని నమ్ముకొని మద్రాసు రాలేదు. పద్మావతి సంసార మోహంలో పడి ఎక్కడ సంగీతం మర్చిపోతుందన్న భయంతో వారు అడగగానే వారు వెంటబడి వచ్చాడు. తానింత వండుకున్నాడు, వారికింత పెట్టాడు. వారు తన కోసం మాంసాహారమే మానివేశారు. బుచ్చి వెంకట్రావుకు మాంసభక్ష్యాలపై మనసుపోతే మిలిటరీ హోటల్లో మంచిదానికి పోయి తినివచ్చాడు. స్త్రీలకున్న పట్టుదల పురుషులకుండదు. పద్మావతి మాంసం మానివేసిందంటే తన జన్మలో మాంసాహారమే ఎరగని దానిలా అయిపోయింది. అందుకనే నరసింహమూర్తి మాస్టారు పద్మావతిని కన్న కూతురి కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నాడు. వారు ముగ్గురు టాక్సీ మీద బుచ్చి వెంకట్రావు ఏర్పాటు చేసిన ఉత్తమమైన ఒక హోటల్కు వెళ్లారు. రైలు స్టేషన్ ప్లాట్ఫారం మీద కానీ కారులో కానీ హోటల్లో దిగి తమ భాగంలోనికి పోయినప్పుడు కానీ పద్మావతి భర్తతో ఏమీ మాట్లాడలేకపోయింది. బుచ్చి వెంకట్రావు భార్యతో ఏమీ మాట్లాడలేకపోయినాడు. నరసింహమూర్తి మాస్టర్ మాత్రం ఏదో గ్రహించినట్లు దారి పొడుగునా మాట్లాడుతూనే ఉన్నాడు ప్లాట్ఫారం మీద. ఏమయ్యా బుచ్చి వెంకట్రావు, మాకన్నా ముందు వచ్చేసావే అన్నాడు. అందుకు వెంకట్రావు అవును అన్నాడు. అక్కడ మాయమై ఇక్కడ తేలినావా? అవును. కారులో డ్రైవర్ పక్క ముందు సీట్లో కూర్చుని ఉన్నప్పుడు నరసింహమూర్తి మాస్టారు వెనక్కి తిరిగి చూడకుండానే నిన్ననే వచ్చేసేయగలిగావన్నమాట బుచ్చి వెంకట్రావు అని ప్రశ్నించాడు. అవును అని అన్నాడు బుచ్చి వెంకట్రావు. విమానంలో భయం వేయలేదు. 2-3 గంటలలో విమానం రాగలిగిందన్నమాట. హోటల్లో సామాన్ ఎక్కడ పెట్టించమన్నావయ్యా బుచ్చి వెంకట్రావు అని నరసింహమూర్తి మాస్టారు ప్రశ్నించాడు. అది నీ గది, ఆ గది. సరే అన్నాడు మాస్టారు. 2 గదుల మధ్య తన గది ఏర్పాటు చేశాడేమిటి అని నరసింహమూర్తి మాస్టారు దిగులు పడిపోయినాడు. తన కొద్ది సామాను తన గదిలో పెట్టించుకొని పద్మావతి సామాను పద్మావతి గది అని సైగ చేసి చూపించిన గదిలో పెట్టించాడు. గది వెనుక పడక గది, స్నానాల గది, అందులో వేడి నీళ్ల కుళాయి, చన్నీళ్ల కుళాయి ఉన్నాయి. పడక గదులలో పందిరి మంచం, పరుపు, శుభ్రమైన రంగుల దుప్పటి, బీరువా, అద్దమున్న బల్ల, సోఫా, ఓ మంచి కుర్చీ, అందమైన వస్తువులు అలంకరించి ఉన్నాయి. ఇవన్నీ చూచి నరసింహమూర్తి మాస్టారు ఓ నిట్టూర్పు పుచ్చి నాకెందుకయ్యా ఇవన్నీని అని అనుకున్నాడు. 10 నిమిషాలు ఏమిటిది అని తలపై చేయి పెట్టుకుని ఆలోచిస్తూ సోఫాలో కూలబడి కూర్చుని ఉన్నాడు.
ఏదో జ్ఞాపకం వచ్చిన వానిలా తువాలు నలుగుపిండి నూనె తీసుకుని స్నానాల గదిలోనికి పోయాడు. రమ్మని టెలిగ్రామ్ ఇవ్వగానే వచ్చాడు బుచ్చి వెంకట్రావు. మనసు మారింది అని నరసింహమూర్తి మాస్టరు పొంగిపోయాడు. వారిరువరకు ఈ విడిగదుల ఏర్పాటేమిటి? వచ్చినప్పటి నుండి ఇంతవరకు వారిరువరకు మాటలే లేవే. పూర్ణమైన ఆనందంలో మాట్లాడుకోలేకపోయారా? మొదట ఒకరిని ఒకరు చూడగానే వారిరువురి ముఖాలు వికసించాయి. తాను చూడనట్లు నటిస్తూ జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉన్నాడు. బుచ్చి వెంకట్రావుకు సుశీలకు ఎంతవరకు సాగింది? సంబంధం హద్దు దాటితే ఎందుకు వచ్చినట్లు ఇతడు? భార్య కనుక అధికారం చెలాయించడానికా? అయితే భార్యను పరీక్ష పూర్తి చేసుకోనీయకుండా తీసుకుపోతాడా? అయితే ఇంత ఖర్చయ్యే ఈ హంగామా ఎందుకు? ఆడవారి మనసు బ్రహ్మకే అర్థం కాదన్నారు కానీ మగవారి మనసులు వారికే అర్థం కావు. తాను భగవంతుని ప్రార్థన చేయడం తప్ప గత్యంతరం ఏముంది? తన గదిలోకి వెళ్ళింది పద్మావతి. స్టేషన్ ప్లాట్ఫారంపై తన బావను చూడగానే ఆమెకు పట్టరాని ఆనందం కలిగింది. చిన్నతనంలో ఒకసారి తన బావ సముద్రానికి బలి అయిపోయినాడు అన్నప్పుడు తన ప్రాణమే పోయినట్లు, తనకి ప్రపంచమే లేదనుకుని తాను కూడా సముద్రానికి బలి అయిపోదామని నిశ్చయించుకున్నప్పుడు బావ దొరికాడు. బ్రతికి ఉన్నాడు, 2 రోజుల్లో వస్తాడు అని వార్త విన్ననాటి అద్భుతానందం కన్నా ఈనాడు తనకెక్కువ ఆనందం కలిగిందే. ఆ వెంటనే బావ ఏదో విధంగా ఉంటే తాను మాట్లాడలేకపోయింది. ఏదో అధోలోకాలకు కృంగిపోతున్నట్లు తనకు ఆపరాని నిస్పృహ కలిగింది. తనకు ఇలా విడిగా గది. బావకు తనపై ప్రేమే పోయిందా? బావ తన్నిక ప్రేమించడా? తనకి సంగీతం ఎందుకు? ఈ చదువులు పరీక్షలు ఎందుకు? రమ్మనగానే వచ్చాడే ఎందుకు? కళ్ళనీళ్లు తొడవటానికా? ఆమెకు వెక్కి వెక్కి ఏడుపు వచ్చింది. పందిరి మంచంపై వాలిపోయింది. అటు బుచ్చి వెంకట్రావుకు ఆశ్చర్యం కలిగింది. పద్మావతికి తనపై కోపం తీరలేదని అతడు అనుకున్నాడు. ఆమె మాట్లాడదు, అంత మౌనం. తాను సిగరెట్టు అవి కాలుస్తూ ఉంటాడు కదా అని ఆమెకు ప్రత్యేక గది అవి ఏర్పాటు చేశాడు. ఒక్క మాట మాట్లాడదు. తనకెందుకు రమ్మని టెలిగ్రామ్ ఇచ్చినట్లు? తన దేవి పద్మావతి ఇక దూరమైపోతుందా? ఇక నుండి తన బ్రతుకు తెల్లవారిపోతుందా? ఇతడు సిగరెట్టు పైన సిగరెట్టు కాలుస్తున్నాడు. ముందు గదిలో ఒక సోఫాపై చతికిలపడి కన్ను మూశాడు. ఒకసారి మహమ్మారిలా ఎక్కడి నుండో తప్పు అభిప్రాయం కలిగినప్పుడు ఆ తర్వాత అందుకు సంబంధించిన వారి వర్తనమంతా ఆ భావానికి శృతి అయిపోతుంది. ఆ తప్పు అభిప్రాయం ఇంకా ఘాటమైపోతుంది. ఆ ముగ్గురు ఆ రోజు ఆ మర్నాడు ఎలా గడిపారో, ఆ మహానగరంలోని ఆ చుట్టుపక్కల విచిత్రాలు ఎలా సందర్శించారో, కుతుబ్ మినార్, లాల్ ఖిల్లా, జుమ్మా మసీదు, ఫతేపూర్ సిక్రీ, పైచ్య రోగి నోట భక్ష్యాలయ్యాయి. మహాత్మాజీ చైత్య ప్రదేశమైన రాజ్ఘాట్. పద్మావతి గుండెలవేగా రోధించింది. బుచ్చి వెంకట్రావునకు కన్నుల నీరు తిరిగింది. నరసింహమూర్తి మాస్టారు ఆడదానిలా వాపోయినాడు. మహాత్ముడు అవతార పురుషుడు. దుర్గార్హులైన సర్వమానవుల బాధలు హరించి తన బ్రతుకులో ఆస్వాదించుకున్నాడు. బీదతనం వల్ల, కడుపునకు ఒక కణమైనా లేని దౌర్భాగ్యం వల్ల ఒక కన్ను నుండైనా ఒక్క బాష్పబిందువైనా రాలిపడని నాడు దక్కినవారి బ్రతుకులు వృధా అని, ఆ బ్రతుకులు హింసాపూరితాలని ఆయన బోధించాడు. ఆయన శిష్యులే నేడు రాజ్యభారం వహించి దీన మానవుల కళ్ళ నుండి రక్తాశ్రువుల మహాఝరులుగా ప్రవహింపజేస్తున్నారని నరసింహమూర్తి మాస్టారు గజగజలాడిపోయినాడు. ఈ అవతారము, ఈ దైవస్వరూపుడు కోరి అవతారం చాలించింది మనుషుల కర్కశ హృదయాలు చూచే కదా. ప్రేమలు ఉద్భవించని, ప్రేమలు ఎండిపోయిన మనుషులే మహాత్ముని గుండెలో రివాల్వర్ పేల్చినారు. ఓ ప్రభూ, నువ్వు ప్రేమ సముద్రానివి. ఓ పరమ కరుణామూర్తి, నీ బ్రతికే ఒక ధర్మ విశ్వం అని వెంకట్రావు వివసుడై ఆ పవిత్ర భూమి ముందు సాష్టాంగపడినాడు. వారందరూ లేచి ఈవలికి వచ్చినప్పుడు వెంకట్రావు భార్య దగ్గరకు పోయి, పద్మ, నా పైన ఇంకా కోపం తీరలేదా అని ప్రశ్నించినాడు. పద్మావతి కన్నుల నీరుతోనే అతని మోము ఒకసారి ఆశ్చర్యంతో చూచి, కోపం ఏమిటి బావా అన్నది. వచ్చినప్పటి నుండి ఏదోలా ఉన్నావేమి? ఆ బాలిక కన్నులు గంగా యమునలయ్యాయి.
బావా బావా నిన్ను నిన్ను ఒక నిమిషమైనా వదిలి ఉండలేను. నాకు ఈ పరీక్షలు వద్దు, ఈ ఈ సంగీతము వద్దు. నీకింత చాకరీ చేసుకుంటూ ఉంటాను. అదేమిటి పద్మ? బావా నువ్వే నువ్వే నాకు మహాత్ముడవు. నా పైన నీకు నీకు ప్రేమ పూర్తిగా పోయింది అని అని ఓసి వెర్రిపిల్ల, నీకోసం నేను బ్రతికి ఉన్నాను. సముద్రంలో నా పడవ అలా దరి అంచు లేకుండా కొట్టుకుపోతూ నీ మూర్తి అందాలని నువ్వు నా ఎదుట ప్రత్యక్షమవుతూ నాకు సరైన దారి చూపించింది. నీకోసం యుద్ధానికి వెళ్ళాను. ఆ యుద్ధంలో నీ ఆలోచన, నువ్వు నా కోసం కనిపెట్టుకుని ఉన్నావన్న ఆలోచన నాకు ఏనుగు బలం, సింహశక్తి ఇచ్చినాయి. నువ్వే నన్నెప్పుడూ కాపాడుకుంటున్నావు అన్న గాఢమైన నమ్మకంతో ముందుకు చొచ్చుకు వెళ్ళేవాడిని. నా నా మీద నీ ప్రేమ ఏమీ పోలేదు? ఎలా పోతుంది? పోలేదు కదా, మరీ 1,000,000 రెట్లు పెరిగిపోయింది. నువ్వు కోరితే అన్నీ మాని ఊరు ప్రయాణం కడతాను. ఆమె కన్నులు వెలిగిపోయాయి. అప్పుడే పాలసముద్రంలో దివ్యకమలంతో ఉద్భవించిన లక్ష్మిలా ఆమె తేజరిల్లిపోయింది. ఆమె 10 మంది చూస్తున్నారని సిగ్గైనా లేకుండా భర్త పాదాల కడ మోకరిల్లి నమస్కరించింది. వెంకట్రావు ఆమెను లేవనెత్తి హృదయాన్ని కదుముకున్నాడు. సంధ్య చీకట్లు ఆవరిస్తున్నాయి. రాజ్ఘాట్ పవిత్ర చైత్యంపై సాయం సంధ్యాదేవి అరుణకాంతులు వెలిగించింది. నరసింహమూర్తి మాస్టరు తనలో ఒక నూతనానందం పాలవెల్లువలా పొంగగా ఆ దంపతులను యమునా నది తీరాన్నే వదిలి తాను రాజ్ఘాట్ కడ ప్రార్థిస్తూ కూర్చున్నాడు. చీకట్లు ఆవరించాయి. జగమంతా దీపావళిలా దీపాలతో నిండింది. పద్మ, బావా నువ్వు BA కూడా పూర్తి చేయాలి. మీరు తలపెట్టిన సినిమా పూర్తి చేయండి. మన కథే కొంచెం మార్చి పేరులు మార్చి తీయిద్దాము. సిగ్గు కాదండి. నా గీతాదేవి, నా ఆత్మలో అధివసించి ఉన్న పద్మ. ఆమె అతని ఒడిలో తల నుంచి అతని పాదాలు హృదయానికి అదుముకుంది. జాజిపూల పరిమళాలు జగమంతా నిండిపోయినాయి. ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. సమాప్తం. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.